బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సో అలా రాజకీయాల్లోకి వచ్చి అలా రాజకీయాలు 2013లో there was an instance where my husband met సునీల్ రెడ్డి గారు, జగన్ గారి ఫ్రెండ్ అని. అప్పుడు మాట్లాడినప్పుడు ఇట్లా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందన్నది టాపిక్ వచ్చినప్పుడు జగన్ గారు ఇమీడియట్గా టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఓకే ఫ్రాంక్లీ స్పీకింగ్ జగన్ గారికి నాకు మధ్యన ఎప్పుడు ఏ డిఫరెన్సెస్ రాలేదు. ఓకే మధ్యన చాలా మంది క్రియేట్ చేశారు, ఇంకా క్రియేట్ చేయడం అగాధం అయిపోయింది. అది ఎండ్ ఆఫ్ ద డే నన్ను బాగా సపోర్ట్ చేశారు. 2014లో నేను ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేసింది బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు. అది ఐ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్. యా యా కానీ ఆ తర్వాత నుంచి చాలా డిఫరెన్స్ వచ్చేసినాయి. ఆ డిఫరెన్స్ ఎంతవరకు వచ్చిందంటే ఇంకా మళ్ళీ అది ప్యాచప్ అవ్వలేని పరిస్థితికి వచ్చింది ఆ తర్వాత. అంటే అప్పట్లో ఆయన పవర్లో కూడా లేరు కాబట్టి నా మీద ఏమి రివెంజ్ లాంటివి ఏమీ జరగలేదు. తర్వాత డిఫరెన్స్ వచ్చి రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి చూసాము. ఎనీహౌ ఐ స్టూడ్, ఇంకా ఒక్కసారి వద్దనుకున్న తర్వాత ఐ స్టూడ్ స్ట్రాంగ్. కానీ బయటకు వచ్చేసిన తర్వాత ఎవరైనా సరే ఇష్టం లేదు అంటే ఆ పార్టీ గురించో అధినేత గురించో బ్యాడ్గా మాట్లాడడం కామన్ అయిపోయిందండి. అది ఎవరైనా పార్టీకి అతీతంగా చెప్తున్నా, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మాట్లాడుతూ ఉన్నాను. బట్ మీరు మాత్రం అలా మాట్లాడకుండా నాకు ఆయన మీద గౌరవం ఉంది, నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేవు, ఆయనకి నాకు ఇష్యూస్ కూడా లేవు అని చెప్తున్నాను. ఆ రోజు అది కరెక్ట్. నాకు డిఫరెన్స్ ఉంటే ఆ రోజు కూడా చెప్పాను. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పాను, కొంతమంది వలన క్రియేట్ అయిన డిస్టర్బెన్సెస్ అవి. ఆ రోజు జగన్ గారు నాతో మాట్లాడి ఉంటే యాక్చువల్లీ రిజాల్వ్ అవ్వనేమో, కానీ ఆయన కూడా మాట్లాడలేదు. ఇంకా తర్వాత మాట్లాడలేదు, అది అలా పెరిగిపోయింది. అదేలేండి. ఇప్పుడు అంటారా, ఎస్ విధానపరంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే విధానపరంగా ఈ రోజు మన రాష్ట్రం కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోయింది అండ్ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. కాబట్టి ఈరోజు నేను కామెంట్ చేస్తాను, మాట్లాడాలి కూడా. ఎందుకంటే మనమంతా కూడా ఇప్పుడు నేను ఒక్కటి పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు రాజకీయంలో మంచి కాదని నేను 100% నమ్ముతాను. పర్సనల్గా 100% కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా డైవర్షన్ అయిపోతుంది. మనం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్గా ల్యాప్సెస్ గురించి మనం మాట్లాడాలి, అది పక్కకు పోయి అనవసరంగా మనం రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటే, ఇప్పుడు చూసారు మన రాష్ట్ర ప్రభుత్వంలో నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఒక్క మినిస్టర్ కూడా బయటకు వచ్చి విధానపరంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. పాలసీస్ కేవలం పాలసీస్ మాట్లాడరు, వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడరు, వాళ్ళు ఏం జీవోలు తీసుకొస్తున్నారో మాట్లాడరు, ప్రోగ్రెస్ ఏంటి, ఏం చేస్తున్నారు ప్రజల కోసం అని మాట్లాడరు. కేవలం బయటకు వచ్చేది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో, లోకేష్ని తిట్టడానికో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో, ఇంకోళ్ళు తిట్టడానికో, ఎవరన్నా నోరిప్పి మాట్లాడితే వాళ్ళని తిట్టడానికి మాత్రమే బయటకు వస్తారు. అది కరెక్ట్ కాదంటాను. ఎవరన్నా ఒక క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఉన్నారు, విధానపరంగా ఒక కామెంట్ చేస్తే వెంటనే వచ్చి మీ బావగారనో ఇంకోటనో ఏంటంటే అది పర్సనల్ బురద జల్లడం మొదలు పెడతారు తప్పితే ఆవిడ రైజ్ చేసిన ఇష్యూకి ధీటైన ఆన్సర్ చెప్పే లీడరు వైఎస్ఆర్సీపీలో లేరు. నిన్న మనం చూసాము రాళ్ళు వేయడం. సీఎం గారి మీద వేశారు, చంద్రబాబు గారి మీద వేశారు. సీఎం గారి మీద రాళ్ళు వేయటం వెనకంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో ఆయన రెచ్చగొట్టారు, రాళ్ళు వేయండి, కొట్టండి అని చెప్పేసి, అది ఇప్పుడు వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయి రాళ్ళు పెట్టి కొట్టారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని గన్ను పెట్టి కాల్చేయమన్నారు. అప్పుడు కాల్చేశారా అండి? రెచ్చగొడితే కాల్చేయడానికి, రేసేయమంటే రాళ్ళు వేయడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ఎవరు పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీఎం లెవెల్లో వేయవలసిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే, వేయగలిగే పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా అది ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, సెక్యూరిటీ ల్యాబ్స్ 100%. అంత క్రౌడ్లో ఒక రాయి ఇచ్చి కొడుతుంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారండి? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ఉన్నవాడు ఎవరికి కనిపించదా రాయి వేస్తున్నది? అండ్ పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నాకైతే అనిపిస్తుందండి రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారుతాను ఇంకోటి ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, ప్రజలు రాళ్ళిచ్చి కొట్టారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమర్థించుకోవాల్సిన విషయం కాదు, బాధపడవలసిన విషయం. అలాంటి చర్యలు రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, దాన్ని రాజకీయం చేయడం కోసం 100% స్క్రోల్స్ వేసేసి ఇది వాళ్ళు చేసేసారు, వీళ్ళు చేసేసారు, అది అసలు నేనైతే 100% దీన్ని ఖండిస్తున్నానండి. అసలు ఈ చర్యల్ని ఖండిస్తున్నాను, ఈ ప్రాపగాండాని ఖండిస్తున్నాను. రెండోది, వాళ్ళు వేశారని వీళ్ళు వేశారని వాళ్ళు వేయడం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే గుండా రాజ్యమా? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏది? అసలు లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా రాళ్ళు పడుతుంటే? పోలీసులు వాళ్ళు అదే కదా చేయాలి. ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ ద్వారా పర్మిషన్స్ పెట్టమంటున్నారు, పర్మిషన్స్ పెడుతున్నాం, సిఐలకు పెడుతున్నాం లెటర్స్. ఇప్పుడు వరకు నేను 4 ర్యాలీలు చేశానండి, ఒక్క పోలీస్ కనిపించలేదు నాకు. అదేంటి? ఎవరు లేరు. రేపు పొద్దున ఏమన్నా జరిగితే ఎవరికి దీన్ని బాధ్యత ఉంటుంది?
ఒక్క ర్యాలీలో కూడా ఇప్పుడు వరకు అఫీషియల్గా పర్మిషన్స్ పెట్టే ఒక్క ర్యాలీలో కూడా నాకు ఒక్క పోలీస్మెన్ కనిపించలేదండి ఈరోజు వరకు. ఏమవుతున్నారు పోలీసులు, అసలు ఏం చేస్తున్నారు, ఎవరికి కొమ్ము కాస్తున్నారు? అందుకనే నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, డీజీపీని మార్చాలి. ఈరోజు మన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారో తెలియట్లేదు, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముంటున్నాయో తెలియట్లేదు. ఒక్కళ్ళు కూడా ర్యాలీల్లో అసలు కనీసం పోలీస్ అన్నవాడు కనిపించట్లేదు. అలాగ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే రేపు పొద్దున్న అభ్యర్థుల్లో కూడా ఎవరికి శాంతి భద్రత ఎవరికి కూడా రక్షణ ఉండదు. అందరం కూడా చాలా థ్రెట్లోనే ఉన్నామండి ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు పరిస్థితి ఫ్రాంక్లీ చెప్పాలంటే స్వేచ్ఛగా ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు, రాదు కూడా. పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ముందు పర్మిషన్స్ ఇచ్చిన 100 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్రూవల్స్ అడుగుతున్నారు. బీజేపీ అన్నది సిద్ధాంతపరమైన పార్టీ. మేమన్నీ అఫీషియల్గా రూల్స్ ప్రకారమే పర్మిషన్స్ పెట్టి మరీ వెళ్తాం. కానీ వెళ్ళిన తర్వాత అసలు ఒక్క పోలీస్ కూడా లేకపోతే పర్మిషన్స్ ఏం అర్థం ఉంది అందులో? సిఐకి లెటర్ ఇమ్మంటారు, ఎస్ఐకి లెటర్ ఇమ్మంటారు, వాళ్ళ అప్రూవల్ తీసుకోమంటారు, వీళ్ళ అప్రూవల్ తీసుకోమంటారు, ఆర్టీఓ అప్రూవల్ తీసుకోమంటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఒక పోలీసు ర్యాలీలో కనిపించినప్పుడు ఎందుకు ఆ అప్రూవల్స్ ఏం చేసుకుంటామో అవి నెత్తనేసి కొట్టుకోవడానికి? సో చాలా బాధాకరమైన పరిస్థితి ఉందండి ఇవాళ రాష్ట్రంలో. ఏ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు సీఎం వీళ్ళ మీద రాళ్ళు ఇస్తున్నప్పుడు మొన్న మా ఎల్ఈడి వెహికల్ ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి పంపించారు, కేంద్ర పార్టీ నుంచి పంపించారు. 2 ఎల్ఈడి వెహికల్స్ పంపించారు. అందులో ఒక ఎల్ఈడి వెహికల్ పార్వతీపురం సాలూరులో ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రాళ్ళేసి పగలు కొడతాం ఈ ఎల్ఈడి వ్యాన్ తిరిగితే అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ పెట్టాం, ఏం యాక్షన్ ఉండదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన ఒక ఎల్ఈడి వ్యాన్లో కూడా, అంటే విత్ ఆల్ పర్మిషన్స్ ఉన్న ఎల్ఈడి వ్యాన్లో గూండాలు వచ్చి మేము పగలు కొడతామని చెప్తే చూస్తూ ఊరుకున్న ఈ చేతగాని ప్రభుత్వాన్ని ఏం చెప్పాలి? అంటే పోలీస్ వ్యవస్థ ఎవరు చేసినా అండి, పోలీస్ చేసినా, రెవెన్యూ చేసినా, ఇంకోళ్ళు చేసినా ప్రభుత్వ వైఫల్యం. అది ప్రభుత్వమే కదా బాధ్యత. ప్రజా సంరక్షణ, ప్రజాప్రతినిధుల సంరక్షణ ప్రభుత్వం బాధ్యత. స్వేచ్ఛగా ఈరోజు మేము ఎలక్షన్స్ చేసుకోవాలంటే మాకు రక్షణ అవసరం. రక్షణ లేకుండా చేస్తే మాత్రం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ ఎలక్షన్స్ ఈ 25 రోజుల్లో ఇంకెన్ని అటాక్స్ చూస్తాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.